హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చాలా సింపుల్గా పొంగల్ చేసుకుందాం. శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం అండి. ఈరోజు ముందుగా బియ్యం కడుక్కొని పెట్టుకున్నానండి. అదే కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను బియ్యము. పచ్చెనగపప్పు నైట్ నానేసి పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడే వేసుకుందామండి, పచ్చెనగపప్పు ఉడకదు. దేవుడికి సంబంధించిన కుక్కర్ ఉంటే దాంట్లో ఉడకనిచ్చుకొని మళ్ళీ దీంట్లో వేసుకోండి, సరిపోతుంది. ఈ ఉడికినాకనే బెల్లం అండి, 1/4 కేజీ కంటే ఎక్కువ ఉంటుంది, ఒక 300 గ్రాములు అనుకోండి. ఇట్లా వేసేసుకొని కరగనిచ్చేసుకుందాము. ఉడికినాకనే వేసుకొని పచ్చెనగపప్పు అన్నం ఉడికిందా లేదని చేత్తో చూసుకొని వేసుకొని, నేను చూసుకున్నాను కానీ మీకు చూపించలేదు వీడియో అనేది. ఇలా కరగనిచ్చుకున్నాక ఈ విధంగా ఉంటుంది బెల్లం అన్నం అనేది. ఇట్లా పక్కన బాణలు పెట్టుకొని బాణట్లో నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు చెప్పాను కదా, ఆ రోజు కూడా చూపించాను. నెయ్యి బాటిల్ కొబ్బరి అండి, సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత ఇట్లా కలర్ మారాక ద్రాక్ష వేసుకుంటున్నాను. ద్రాక్ష కూడా వేగనిచ్చుకునేసి కొంచెం కలర్ మారాలి. కొబ్బరి జీడిపప్పు అనేది బాగుంటుంది టేస్ట్. ఇట్లా ఆపేసుకుంటున్నానండి, స్టవ్ ఆపేసేసుకొని ఇక్కడ పొంగల్ ఉంది కదా దాంట్లో వేసేసుకుంటున్నాను. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉందిలేండి, జీడిపప్పు ఎండు కొబ్బరి క్రిస్మసే కదా, మా కాడ ఎక్కువ ఏం లేవు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి మాది. ఇట్లా కలిపేసేసుకొని దేవుడికండి ఆపేసేసుకుంటున్నాను. ఏలక్కాయ అనేది నేను వేసుకోవట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి.